యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. క్రైస్తవులు ఎవరైనా సరే వాళ్ళ యొక్క వస్త్రధారణ సరిగ్గా ఉండాలి. అంటే దేవునికి ఇష్టమైన వస్త్రధారణ వాళ్ళు వేసుకోవాలి. దేవుని వాక్యం ఏమున్నదంటే స్త్రీ వేషం పురుషుడి వేషం స్త్రీ వేసుకోకూడదని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యం మరొక చోట చెప్పేది ఏంటంటే పౌలు ఆయన చెప్తారు, కృష దుస్తులు వేసుకోవద్దని ఆయన మాటల్లో మనం దేవుని వాక్యం చూస్తాం. కాబట్టి ఈ రోజులు చూసినట్లయితే దానికి భిన్నంగా క్రైస్తవులు చాలామంది నామకార్థ క్రైస్తవులు ఆ విధంగా దానికి భిన్నంగా వస్త్రాలు ధరిస్తున్నారు. కృష దుస్తులు వేసుకోవటం, పురుష వేషం స్త్రీలు వేసుకోవటం, పురుషులు అయితే ఆడవాళ్ళలాగా కమ్మిలు పెట్టుకోవటం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. ప్రతి ఒక్క క్రైస్తవులు గమనించండి జాగ్రత్తగా. దేవుని రాకడ దగ్గరికి వస్తుంది, అతి సమీపంగా ఉంది. ఎంతో కాలం లేదు దేవుని రాకడ. మీరు ఈ కళ్ళ ముందే మీరు దేవుని రాకడ చూడబోతారు. భూజనులందరూ తీరి చూస్తారు దేవుని వాక్యం ఉంది. అయితే ఎవరైతే విడిచిపెట్టబడతారో వాళ్ళు రొమ్ము బాతుకుని ఏడుస్తారు కూడా దేవుని వాక్యం ఉంది. మీరు రొమ్ము బాతుకుని ఏడ్చేవారు గుంపులో ఉండకుండా పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే యుగంలో నిత్య నరకాగ్నిలో ఉంటారు. లేదా దేవుని నమ్ముకుని పరిశుద్ధంగా పవిత్రంగా దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తే కనుక నిత్యము యుగంలో పరలోక రాజ్యంలో ఉంటారు. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఏంటంటే చాలామంది తెలియక ఆ విధంగా వస్త్రధారణ అంటే ఇతరులను ఆకర్షించే వస్త్రధారణ మనం వేసుకోకూడదు. చూసి వాళ్ళు కళ్ళు బాగుండాలని అనటం కాదు, కానీ మనం మొదటగా ఇతరులకి అభ్యంతరకరంగా ఉండకూడదు, ఇతరులకి ఆకర్షణీయంగా ఉండకూడదు. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. ఈ లోకంలో పనిచేస్తున్న సైతాను ప్రేరేపణ కలిగి చేసేవాడు, వాడి లెక్క ప్రకారంగా మనం ఉండకూడదు. వాళ్ళందరూ వేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళందరిలో మనం వేసుకోకపోతే మనం ఏదో చిన్నపోతామో సిగ్గుపోతామో అన్నట్టు విధంగా ఉండకూడదు. దేవునికి ఇష్టమైన వస్త్రధారణ మీరు వేసుకోండి. వాక్యం ఏం చెప్తుందో దాన్ని మీరు పాటించండి. ఒకవేళ మీరు ఇంకా నాకు అదే ఇష్టం అనుకుంటే కనుక దేవునితో స్వయంగా మీరు మాట్లాడి తెలుసుకోండి. ఆయనే మీకు అన్ని ఖచ్చితంగా విసిద్ధపరుస్తారు. ఒక ఆమె బెంగళూరులో ఉంటుంది. ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకుంటా. ఆమె దేవుని ఎలా నమ్మిందంటే భర్తకి 2 కాళ్ళు చేతులు పడిపోయిన తర్వాత ఆ భర్తకి ప్రార్థన ద్వారా స్వస్థత కలిగిన తర్వాత ఈమె దేవుని నమ్ముకుంది. తర్వాత భర్త కూడా ఆయన స్వస్థ పొందుకుని దేవుని నమ్ముకున్నాడు. అయితే ఈమెకి బొట్టు అంటే చాలా ఇష్టమంట. చాలా కాలం బొట్టు తీయకుండానే అలా బొట్టు పెట్టుకుంటుంటే ఒక రోజున బొట్టు పెట్టుకున్నప్పుడల్లా బొట్టు ఊడిపోతుందంట. అప్పుడు తెలుసుకుందంట ఆమె బొట్టు పెట్టుకోవడం దేవునికి ఇష్టం కాదని అర్థమయ్యి అప్పుడు ఆమె బొట్టు పెట్టుకోవడం మానేసింది. ఆ విధంగా దేవుడు అనేకమైన అద్భుతాలు ఆమెకు చూపించినా కూడా ఆమెలో విశ్వాసం ఉంటూనే ఉన్నది.